వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించి రీసెంట్గా ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ అనేవి చేయడం జరిగింది. సో అందులో భాగంగా మహిళా పోలీసులుగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి సంబంధించి ప్రొబేషన్ డిక్లరేషన్ కానివ్వండి, వారి యొక్క ప్రాజెక్ట్ వర్క్ అంశాలపై సంబంధిత అంశాల గురించి ఈ యొక్క లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారు ఒక జిల్లాలో సంబంధించి ఇది అన్నమాట. ప్రతి జిల్లాలో ఈ విధంగా జరుగుతుంది. వీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరికి ఈ యొక్క అంశాల గురించి ఒక వివరణ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క మహిళా పోలీసులు అనేవారు రీసెంట్గా ప్రమోషన్ అనేది కూడా పొందడం జరిగింది మహిళా పోలీసులుగా. సో వీరిని రెగ్యులర్ చేయడం కోసం, అదేవిధంగా ప్రొబేషన్ అనేది డిక్లేర్ చేయడం కోసం, రెగ్యులర్ శాలరీ ఏదైతే ఉందో పే స్కేలు వర్తింపజేయడం కోసం వీరిని వచ్చేప్పటికీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసి దీని ద్వారా తగు నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ఇక్కడ జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ వద్ద జిల్లా ఎస్పీ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వారు మహిళా పోలీసులకు ఈ నెల 22-23 తేదీల్లో నిర్వహించబోయే ప్రొబేషన్ డిక్లరేషన్ వ్రాత పరీక్షకు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్, ఎగ్జామినేషన్ స్వరూపం, స్వభావాలు, పరీక్ష టైమింగ్స్, ఇతర అంశాలపై జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా పోలీసులు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. సో ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ హాజరైనటువంటి ఎవరైతే మహిళా పోలీస్ ప్రాజెక్ట్ వర్క్ ఫైలింగ్, ఎగ్జామ్ సిలబస్ ఈ యొక్క అంశాలపై వారికి ఉన్నటువంటి ఏ డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ క్లారిఫై చేయడం జరిగిందనమాట. సో మహిళా పోలీసుల హాల్ టికెట్ డౌన్లోడింగ్ ప్రక్రియపై కూడా ఈయన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కల్పించడం జరిగింది. సో అదేవిధంగా ప్రొబేషన్ డిక్లరేషన్కై నిర్వహించబడే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ ప్రత్యక్షంగా సందర్శించి ఇది ఇక్కడ ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు మినిమం నీడ్స్ ఏమేమి కావాలో అవన్నీ కూడా ఏర్పాట్లు అనేవి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రీసెంట్గా ఇప్పుడు 22-23 తేదీల్లో వీళ్ళకి వచ్చేప్పటికి మొదటిగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది అనమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి త్వరలో ఆర్టీసీ కారుణ్య నియామకాలు అంటూ ఇక్కడ సంబంధిత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పేర్ని నాని గారు వివరించడం జరిగింది. ఇక ఈ యొక్క ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉద్యోగం చేస్తూ వారు మరణిస్తారో వారి యొక్క సంబంధిత కుటుంబంలో ఎవరో ఒకరికి ఈ యొక్క కారుణ్య నియామకం కింద ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ప్రీవియస్ వీడియోలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వీడియోస్ చేయడం జరిగింది. దాని గురించి ఎప్పుడు అప్డేట్స్ వచ్చినా కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వారికి ఇక్కడ వచ్చేప్పటికి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేప్పటికి యాజమాన్యం ఇచ్చేందుకు అంగీకరించదని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం సైతం ఉందని, ఆర్టీసీలో ఆర్థిక ఒడిదుడుకులు సర్దుబాటు కాగానే మరికొద్ది రోజుల్లో వీటి యొక్క నియామకాలు చేపడతారని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన పేర్ని నాని గారు వివరించడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఈ యొక్క నియామకాలు కృష్ణా జిల్లాలో 78 మంది రీసెంట్గా చనిపోవడం జరిగిందనమాట. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 910 కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారంటూ కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటి ఏ క్షణమైన దీనికి సంబంధించి కూడా మనకి లిస్ట్ రావచ్చు. వీలైనంత త్వరగా నియామకాలని చేపట్టడం జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల అప్డేట్స్ కానివ్వండి, ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కారుణ్య నియామకాలకు సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.